ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా చదువుతున్నావా నువ్వు? చదువుతున్నాను డాడీ. ఏమన్నా డౌట్లు వస్తే నన్ను అడుగు, మొహమాట పడకు. డాడీ ఫస్ట్ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అయ్యి 18లో క్లోజ్ అయింది. యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను మీ అమ్మకు ఒక పట్టు చీర కొన్నాను అనుకో, మా బతుక్కి కొనుక్కోవడం ఒక్కటే తక్కువ, పట్టు చీరలు కొన్నాను అనుకో అంటున్నానే. అనుకోవడం తప్ప కొనుక్కోవడం ఎక్కడుంది? ఏంటో ప్రతిదానికి కారణం లేకుండా గొడవకు వచ్చేస్తావేంటి నువ్వు? నేను కారణం లేకుండా గొడవ పడుతున్నానా? కాదా మరి? బుద్ధుందా నీకు? ఏ పెళ్ళయ్యి 10 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఏమన్నా ఇచ్చావా? ఈయనిచ్చాను కదా. ఏం మాట్లాడుతావు తెలుసా నీకు? బర్రె మొహం వేసుకుని మీదకి వచ్చేస్తావంటే మాట్లాడితే. నాది బర్రె మొహం? అవును. ఏ పెళ్ళైన కొత్తలో తెలియలేదా నాది బర్రె మొహం అని? దున్నపోతా. నన్ను పట్టుకుని దున్నపోతు అంటావే? నువ్వు దున్నపోతు, మీ అయ్య దున్నపోతు, మీ అమ్మ దున్నపోతు, మీ తాత దున్నపోతు. నేను మా వాళ్ళనే తిట్టుకుంటాను. తిట్టుగా. మా మామ దున్నపోతు, మా అత్త దున్నపోతు. దున్నపోతు మహందాన కొట్టారంటే పళ్ళు రాలిపోతాయి. కొట్రా. కొట్టలేనుకున్నావా? కొట్టు. అయ్యో నానోయ్ యుద్ధాలు ఎందుకు వస్తాయి నాకు తెలిసిపోయింది. అంటే నాకు పులిసిపోతే కానీ నీకు తెలిసిపోలేదండి. లోపల పులిసిపోతే కానీ తెలియలేదు. నేను కొడతావే నువ్వు, ఎంత చూస్తాను. సార్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకు వస్తా సార్? వస్తుంది కానీ ఇక్కడ ఆగదు. ఆగాల్సిన అవసరం లేదు. నువ్వు అలాంటప్పుడు అడగాల్సిన అవసరం లేదు. అదిగో వస్తుంది. ఇరిటేషనా? ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద? మా ఆవిడ మీద. ఉండడంలో తప్పులేదు. రేపు ఈ ట్రైన్ క్యాన్సిల్ అయింది, 1 గంట ముందు రండి, కోనార్క్ వస్తుంది, కస్తీరా అరుచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే నా అరుపులు ఢిల్లీ దాకా వినిపిస్తాను. ముందు మీ ఇంటికి వినిపించకుండా చూసుకోండి. అనుభవంతో చెప్పినట్టున్నారు. ఏమే బాగా నీరసంగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టు. ఆగండి. ఓ ఉప్మా. ఏమండి జపాన్ లో బాంబు ఎప్పుడేశారు? ఆగస్టు 6వ తారీఖున 1945వ సంవత్సరంలో వేశారు. ఏమనుకుంటున్నావు? నాది ఉత్తి బుర్ర కాదు మర్రి, 1,00,000 టెరాబైట్స్ తో సమానం ఇది. అవునండి. ఏమండి చంద్రుడి మీద అడుగు పెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నా మెమరీ చాలా స్ట్రాంగ్. నాతో సమంత గారి బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 28వ తారీఖునే. దీపికా పదుకునే బర్త్డే ఎప్పుడు? జనవరి 5వ తారీఖుని. మరి నా బర్త్డే ఎప్పుడు? ఎప్పుడు జనవరి. అయితే ఫిబ్రవరిలో వస్తదేమో. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఖచ్చితంగా ఏప్రిల్ లోనే వస్తుంది. నెలలన్నీ చెప్పు. నెల తక్కువ వెదవా. ఏంటి మాట్లాడితే నన్ను నెల తక్కువ వెదవంటావా? 1,00,000 టెరాబైట్. నీ బర్త్డే డిసెంబర్ లో వస్తుంది. ఈ రోజే నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. నాకేం అవసరం లేదు. అయినా ఏంటంటే పెళ్ళాలు మేము అడుగుతాం, నాకు అడుగుతామా, నట్టు అడుగుతామా? చక్కగా ఒక పలకరింపు, అది కూడా లేదు ఈ మొహానికి. హ్యాపీ బర్త్డే. సరదాగా అలా వాక్కి వెళ్ళి కేక్ తెచ్చుకుందాం పద. నాకేం అవసరం లేదు. ఏ కేక్ ఒక్కటేనా? నగ నట్ర ఏదైనా కొనొచ్చు కదా. ఇప్పుడే కదే పలకరింపు చాలను, మళ్ళీ జలదరింపు ఏంటి కొత్తగా? అస్సలు అడగం. ఏ మొగుడుగా మీకు ఆ బాధ్యత లేదా? బాధ్యత ఉంది కానీ బడ్జెట్ లేదు. బడ్జెట్ లేదండి, ఇల్లు కొట్టిపోయింది, రోడ్డు మీద పడి అడుగు తింటున్నావు. ఇదిగో ఇలాగున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడాలి? ఏ మీ షికార్లకి డబ్బులుంటాయి, మీ షాపింగ్లకు డబ్బులుంటాయి, నేనేమన్నా అడిగితే మాత్రం బడ్జెట్ ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? పెద్దానికి గొడవలు పెట్టుకుంటా. అయినా ఒకటి అడుగుతాను చెప్పండి. ఏ హీరోయిన్ల బర్త్డే గుర్తుంది, నా బర్త్డే ఎందుకు గుర్తులేదు మీకు? వాళ్ళంటే హీరోయిన్సే, అందగత్తెలు. ఏ నేను అందగత్తెను కాదా? పెద్ద మంత్రగత్తెలాగా ఉంటావు. నన్ను మంత్రగత్తె అంటావరా? గొడ్ల భూమి మీద నన్ను గుట్ల అంటే కత్తి మొహందానా? ఏంటో కోస్తున్నావు? ఏం మాట్లాడు? నన్నే కొట్టి నువ్వు వేడిస్తావే, చెప్తా ఉంటే నీ పని. స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకి వస్తుందా? కరెక్ట్ టైంకి వస్తుంది కానీ ఇక్కడ ఆగదు. నీకు మాత్రం ఆ ట్రైన్ తో అవసరం ఉంది, నాకు అర్థమైంది. అదిగో వస్తుంది. గొడవ అంతలా
అలా జరిగిందా? మీకెలా తెలుసు? నిన్నటికంటే కొద్ది శృతి పెరిగితేను. ఊరుకోవయ్యా, భర్తలకు కాకపోతే బండరాలకు వస్తాయా ఇంటి కష్టాలు? ఎందుకు అలా బాధపడతావు? ఇదిగో నీ బాధలు నేను తీర్చగలను తీర్చలేను తెలియదు కానీ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా చూసుకుంటాను, రోజు వచ్చి అరుచుకో. ఈ మాత్రం కోఆపరేషన్ ఉంటే నా అరుపులు అంతర్జాతీయంగా వినిపిస్తాను. మీ ఇంటికి వినిపించను, వినిపిస్తే కనిపించకుండా పోతాను. దొంగ సచ్చినాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. రాత్రి 12, 1 గంట వరకు ఇంటికే రాడు. రోజు కడిగేస్తాను రాని. ఆగండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బయటికి వెళ్ళి వస్తున్నాను. నిజం చెప్పండి, సినిమాకే కదా మీరు వెళ్ళొచ్చు? సినిమాకి వెళ్ళలేదే. నిజం చెప్పండి, మీరు సినిమాకే వెళ్ళొచ్చారు. సినిమాకి వెళ్ళొచ్చానే. హర్రర్ సినిమాకే కదా? హర్రర్ సినిమాకి అయితే బయటికి ఎందుకు వెళ్ళడం? మన పెళ్లి సీడీ చూసుకుంటే సరిపోతుందిగా. నువ్వు దెయ్యంలా కనిపిస్తావు, మీ చుట్టాలందరూ కొరువు దెయ్యాల్లా కనిపిస్తుంటారు. మా చుట్టాలని కొరివి చేయాలంటావా? సారీ, కొరువు దెయ్యాలని కించపరిచాను, ఏమనుకో. నన్ను కొడతావా? కట్టి పొందరు. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాల్సిందే. వస్తున్నాను. భార్య బాధితులు వీళ్ళంతా అరిచేవాళ్ళ. సార్, ఈరోజు శతాబ్ది ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమే కదా సార్? అదిగో వస్తుంది. బ్రదర్, రోజు రోజుకి స్టేషన్ కి ప్యాసింజర్ల కంటే ఫ్రస్ట్రేటర్ల సంఖ్య పెరిగిపోతుంది. పెళ్ళి అవ్వలేదండి? ఎందుకు అవ్వలేదు? మరి రోజు ఇంత కూల్ గా ఎలా ఉంటున్నారు సార్? అంటే నాకు ఫ్రస్ట్రేషన్ లేదనుకుంటున్నావా? ఆయన లోపల నాకున్న అరుపులకి మామూలు రైలు చాలు, పెద్ద గూడ్స్ రైలు రావాలి. మినిమం 40 పెట్లు లేదే నా ఏడుపు తీరదయ్యా. అదిగో గూడ్స్ రైలు వస్తుంది, పట్టుకో. థ్యాంక్స్ సార్. ఈడి గుండెల్లో ఉన్న బాధకు గూడ్స్ రైలే కరెక్ట్ సార్. భర్తలందరికీ నా తరపు నుంచి ఒక చిన్న విన్నపం. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ కి వచ్చేయండి, ఇక్కడ సేవలు వినియోగించుకుంటూ ఉండండి. వద్దులేండి సార్. నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మీరు ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కదా నరేష్, ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజమ్మ. రూగరాజ్ అమ్మా, ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా. పక్కా విడిది లాగా.